మావోయిస్టులది అరెస్టా లొంగుబాట అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే గతంలో బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ తమను అరెస్టు చేశారని అన్నారు. తను పట్టుకున్నప్పుడు చంపమని అడగమని, కానీ పోలీసులు సరెండర్ కావాలని చెప్పారన్నారు. అయితే డీజీపీ శివధర్ రెడ్డి మాత్రం మావోయిస్టులు లొంగిపోయారని చెబుతున్నారు. ఇక్కడ లొంగిపోయిన వారిని వాళ్ళ రాష్ట్రానికి వెళ్లిన తర్వాత అరెస్టు చేస్తున్నారన్నది అవాస్తవమన్నారు. అరెస్ట్ చేసిన స్థితిలో అనివార్యంగా బహిరంగ రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. ప్రజల్లో ఒక ఆకాంక్ష ఉంది, అంటే మావోయిస్టులను చంపకూడదు, రక్తపాతం జరగకూడదు అని. ఇక్కడ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని, రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మావోయిస్టులతో వివరించే దగ్గర రక్తపాతం జరగకుండా చూసుకుందాం అని ఒక వైఖరి చేపట్టింది. దాని ఫలితంగా ఏంటంటే, నేను వేరే ప్రాంతానికి వెళ్తుంటే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత నేను వాళ్ళ ముందు కూడా చెప్పడం జరిగింది, అక్కడ చంపాలనుకుంటే మీకు చిక్కినా కాబట్టి చంపొచ్చు అనేది. కాదు, మేము చంపడం మా పాలసీ కాదు, సరెండర్. అయితే నేను సరెండర్ కాదు అని అంటే, ఇప్పుడు నైతిక కోణం నుండి చూస్తే అరెస్ట్లో భాగంగా జైలుకి వెళ్ళాలి. కానీ నేను చాలా తీవ్రంగా ఘర్షణ పడి 3 రోజుల తర్వాత అంటే బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయించుకుంటున్నా అని చెప్పాను. సరెండర్ కాదు, వాళ్ళ ముందట కూడా చెప్పింది ఏంటంటే, మేము సరెండర్ ప్రకటిస్తామంటే, మీరు సరెండర్ అంటారు కానీ నేను సరెండర్ కాదు, బహిరంగ జీవితంలోకి రాదలుచుకున్నా. ఎందుకు అన్నప్పుడు, ఇప్పుడు ఒక నైతిక కోణం నుండి ఆలోచించి జైల్లోకి వెళ్తే నేను ఎవరితో సంభాషించలేను. అంటే నేను చేయాలనుకున్నటువంటి ఒక రాజకీయ పని, ఒక ఆర్గనైజేషనల్ వర్క్ చేయడానికి అక్కడ ఏం స్కోప్ ఉండదు. కాబట్టి అనివార్యమైన స్థితిలో ఈ నిర్ణయం తీసుకొని ప్రజల దగ్గరికి వచ్చి బహిరంగ జీవితంలో ఉంటూ చట్టబద్ధ పరిధిలో పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు అరెస్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి కదా. జైల్లో లేరు కదా, బయట తిరుగుతున్నారు కదా. మరి అరెస్ట్ చేస్తే బయట ఉంటారా? ఉండరు కదా. కాబట్టి అది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పట్టుకొని వాళ్ళు సరైన తీసుకుంటున్నారని. అటువంటిప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు పార్టీ లోపల ఉంటే వాళ్ళకి నష్టం. ఎందుకంటే పెద్ద ఎత్తున పోలీసు కార్యకలాపాలు అవుతున్నాయి కాబట్టి, ఆపరేషన్స్ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఛత్తీస్గఢ్లో వాళ్ళ లోపల ఉంటే నష్టం. వాళ్ళకి బయటకు రావడం వాళ్ళకి మంచి జరిగింది కాబట్టి వాళ్ళు సరెండర్ అయిన అరెస్ట్ అనేది ఒక ఇష్యూయే కాదు. మన ప్రభుత్వాలు కూడా ఏంటంటే, ఈ లొంగిపోయిన వాళ్ళను మనం అరెస్ట్ చేయొద్దు, లొంగిపోయిన వాళ్ళ మీద కేసులు ముందుకు తీసుకుపోవద్దు అని. అటువంటిప్పుడు ఇంకా ఆ పాయింట్కి పిలిచిండొచ్చు, పిలుస్తారు, నార్మల్గా పిలుస్తారు కదా. ఈ రాష్ట్రం వాడు బయట రాష్ట్రంలో వచ్చి అక్కడ అరెస్ట్ అయింది అనుకోండి, అది తిరిగి వచ్చిన తర్వాత నేను అడుగుతాను, మేము పిలుస్తాం ఇక్కడ, ఏమయ్యా ఏం చేసినావు, ఎందుకు పోయినావు అక్కడ అయిందని. నార్మల్గా తప్పేం లేదు అందులో. అయితే అరెస్ట్ చేసింది అన్నది లేకపోతే జైల్లో పెట్టినది అది కరెక్ట్ కాదు, టోటలీ ఫాల్స్.